ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 2వ చరణము. యెహోవా చేత దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, దేవుని దగ్గర నీకు ఎలాంటి పేరు ఉన్నది? నీవు చేసే భక్తిని బట్టి, నీ యొక్క ప్రవర్తనని బట్టి దేవుడు నీవు దోషివా లేదా నిర్దోషివా అని దేవుడు తీర్మానిస్తాడు. చాలా మంది తమను తాము నిర్దోషులమని చెప్పుచు ఈ లోకంలో అధికారాన్ని చలాయిస్తూ తామే నీతిమంతులమని చెప్పుకునే నాయకులు, సేవకులు, విశ్వాసులు లేకపోతే, అయితే మనుషులు తమకు తాము ప్రకటించుకోవడం కాదు కానీ దేవుడు ఆ మనిషిని నిర్దోషి అని చెబుతున్నాడా? చూడండి బైబిల్ గ్రంథంలో యోబుని నీతిమంతుడు అని చెప్పాడు, నిర్దోషి అని చెప్పాడు. ప్రియులారా, యోబు మనలాంటి మనిషే, కానీ యోబు స్నేహితులంతా కూడా ఇతడు ఏదో పాపం చేశాడు, ఏదో తెలియనటువంటి రహస్యంగా ఏదో అవినీతి చేశాడని స్నేహితులందరూ కూడా మరి ప్రాణ స్నేహితులు, ముఖ్య స్నేహితులు అని ఆడిపోసుకున్నారు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా తనని దోషిగానే చూసింది. అయితే దేవుడు యోబుని దోషిగా కాకుండా నిర్దోషిగా చూశాడు. కారణం, యోబు దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం అలాంటి. అయితే ఈ దినము పేరు కోసం భక్తి చేస్తుంటే దయచేసి ఆ భక్తిని మానుకో. లేదా జనులందరూ, బంధువులందరూ క్రైస్తవులుగా మారిపోయారు కనుక నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందని దయచేసి ఒక్కరిని చూసి క్రైస్తవ జీవితాన్ని చేయొద్దు. నిజముగా నీవు దేవుని పట్ల మరి భయము, భక్తి కలిగి ఉన్నప్పుడే నువ్వు నిర్దోషిగా తీర్చబడతావు. నిర్దోషిగా నువ్వు తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. లేకపోతే దేవుని కృపకు పోగొట్టుకుంటారు అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇది గమనించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీ ఘనముగు నామమునకు స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయం ముందు మరొక మారు మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రాలు. నిర్దోషులుగా మమ్మల్ని చేయండి, కృప చూపించండి దేవా. మీరు దీవించమని అడుగుతున్నాను దేవా. ఆ ప్రతి అతిక్రమము క్షమించండి, ఆ పాపమును క్షమించండి, మా యొక్క రహస్య పాపమును క్షమించండి, కృప చూపించండి అని మమ్మల్ని నిర్దోషులుగా చేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి స్థిరపరచండి. అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.